హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ అఫీషియల్ 81. సో అగ్ని పరీక్షలో 4th ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇతని పేరు లక్ష్మీ దీపక్. సో ఇతను వైజాగ్ నుంచి వచ్చాడు. ఇతని ఎంట్రీ అయితే చాలా బాగుంది. రావడంతో మంచి జోష్ మీద ఫుల్ ఎనర్జెటిక్గా వచ్చాడనమాట. సో ఇతన్ని చూస్తే కూడా చాలా ఎనర్జెటిక్ పర్సన్ లాగానే కనిపించాడు. ఇతని లైఫ్ గురించి చెప్పమనంటే ఇతను క్రికెట్ ఆడడం వల్ల కొంచెం ఒక రైట్ లెగ్ అనేది ఇంజ్యూర్ అయిందని చెప్పాడు. రైట్ లెగ్ అనేది ఇంజ్యూర్ అయిందంట. సో దానివల్ల ఇక క్రికెట్ మ్యాచ్ని కంప్లీట్గా వదిలేసి మోడలింగ్ వైపు అయితే ఇతను దృష్టి పెట్టాడు. మోడలింగ్ వైపు వెళ్ళి అక్కడ మంచి నేమ్, అవర్స్, ఎవ్రీథింగ్ బాగా వచ్చాయంట. సో ఇది తన లైఫ్ స్టోరీ. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇతనికి ఇచ్చిన టాస్క్ జడ్జి వాళ్ళు ఇచ్చిన టాస్క్ ఏంటంటే అతన్ని హెయిర్ రిమూవ్ చేసుకోమన్నారు. అసలు ఇట్లాంటి టాస్క్లు పెట్టడం ఏంటి? ఇంకా బిందు మాధవి గారు ఏమన్నారంటే, నేను నీకు ఇప్పుడు గ్రీన్ ఇవ్వాలంటే నువ్వు బియర్డ్ ట్రిమ్ చేసుకోవాలి, లేదంటే నేను ఇవ్వను అని చెప్పారు. అంటే బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే టాలెంట్ కావాలా, లేదంటే వీళ్ళు ఏదైనా వదులుకొని వెళ్ళాలా? బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే టాలెంట్ కాదు అవసరము, ఎమోషన్స్. వాళ్ళ ఎమోషన్స్తో ఆటాడుకుంటున్నట్లుగా ఉంది. పోనీ వీళ్ళు చెప్పారు అతనికి బిగ్ బాస్లోకి వెళ్ళాలని చాలా కోరిక ఉంది కాబట్టి ఇక తప్పక అతనైతే ట్రిమ్ చేసుకున్నాడు. పోనీ ట్రిమ్ చేసుకున్నాడు కదా అని బిందు మాధవి గారు గ్రీన్ ఇచ్చారంటే అది లేదు, తను రెడ్డే ఇచ్చారు. ఇక అభిజిత్ గారు కూడా రెడ్డే ఇచ్చారు. ఆ అబ్బాయి దేనికి ఇక ట్రిమ్ చేసుకున్నట్టు? ఆ అబ్బాయిని ట్రిమ్ చేసుకొని ఇస్తారు, బియర్డ్ ట్రిమ్ చేసుకునేలా చేస్తారు, ట్రిమ్ చేసుకున్నాక రెడ్ ఇస్తారు. ఇక నవదీప్ గారు ఒక్కరు గ్రీన్ ఇచ్చారు. ఇవేమి చెత్త టాస్క్లో అర్థం కావట్లేదు. ఒకరి ఎమోషన్స్ తోటి ఆట ఆడేది ఇది టాస్క్. ఇక అబ్బాయి స్టేజ్ మీద నుంచి బయటకు వచ్చిన తర్వాత విపరీతంగా ఏడ్చాడు. బాధ అనిపించింది. కానీ ఒకటి అర్థం కాదు, అసలు ఇంత దారుణంగా ఇట్లాంటి డేర్ పెట్టినప్పుడు వాళ్ళకి డేర్ పెడితే ఎందుకు చేయాలి? ట్రిమ్ చేయించుకోవడం ఇట్లా చేసుకోండి అని అన్నప్పుడు అది ట్రిమ్ చేసుకుంటేనే మిమ్మల్ని హౌస్లోకి పంపిస్తాము అంటే అది వదిలేసుకోవాలి కదా. మీ మనోభావాలు, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినేలా వాళ్ళు బిహేవ్ చేసినప్పుడు మీరు దానికి ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అది టెలివిజన్లో టెలికాస్ట్ అవుతుంది, అది ఎంత వరస్ట్గా ఉంటుంది ఇప్పుడు మీకైనా బాధగా ఉంటుంది, మీ ఫ్యామిలీస్కి బాధగా ఉంటుంది. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరేమైనా కప్పు విన్ అవుతారా, అది కొడతారా అంటే అది మీ టాలెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది కదా. అది పబ్లిక్ పైన మీ టాలెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో లాస్ట్ సీజన్లో కూడా హరీష్ గారు ఇలానే ట్రిమ్ చేసుకున్నారు తన హెయిర్ని. బట్ అతను ఒక 3 వీక్స్లో బయటకు వచ్చారు కదా. వీటి కోసం మీరు అంత హెయిర్ను ఒక త్యాగం చేసి అలా రావడం అనేది కరెక్ట్ కాదు. మీకు టాలెంట్ ప్రూవ్ చేసుకొని రండి, లేదు ఇలాంటిది అయితేనే మిమ్మల్ని హౌస్లోకి పంపిస్తానంటే లైట్ తీసుకోండి, అంతేగాని ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తీసుకునేలా మీరు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారో. సెకండ్ కంటెస్టెంట్ అపూర్వ, ఖమ్మం నుండి. ఈ అమ్మాయి రావడంతో ర్యాంప్ వాక్తో వచ్చింది. చాలా ఎంత ఎనర్జెటిక్గా కనిపిస్తుంది. ఆ లుక్స్లో, తన ఫేస్లో డేర్ అండ్ డాష్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది. తన మాటలో క్లారిటీ ఉంది, తను చెప్పే విధానంలో క్లారిటీ ఉంది. కంప్లీట్గా తను ఒక క్లారిటీలో ఉంది, తను చెప్పే విధానంలో ఒక స్పష్టత ఉంది. రావడంతో శ్రీముఖి గారిని ఇమిటేట్ చేస్తుంది అనమాట. తను ఒక యాంకర్ అంట. సో ఇమిటేట్ చేస్తుంది, పర్ఫెక్ట్గా ఇమిటేట్ చేస్తుంది. కానీ ఒక్కటేంటంటే అభిజిత్ గారిని అలా స్టేజ్ మీద తన గేమ్ నచ్చలేదు అని అనడం ఏమో కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది. అతను ఒక జడ్జ్, పైగా అతను పబ్లిక్ ఆడియన్స్ అందరూ ఓట్ వేస్తేనే విన్ అయ్యాడు కాబట్టి అది తన పర్స్పెక్టివ్ అయినా కానీ తను అలా స్టేజ్ మీద అలా చెప్పకుండా ఉండాల్సిందనేది నా ఫీలింగ్. ఎవరికైనా ఫీలింగ్స్ ఉంటాయి కదా, హర్ట్ అవుతారు. సో అభిజిత్ గారు అయితే తనకి రెడ్ ఇచ్చారు. హర్ట్ అయి ఉంటారు, మేబీ తన ప్లేస్లో ఎవరున్నా హర్ట్ అవుతారు. ఎందుకంటే తను ఫేస్ టు ఫేస్ తన గేమ్ నచ్చలేదు అని అలా చెప్పడంతో ఎవరైనా హర్ట్ అవుతారు కదా. ఈమె ప్రస్తుతానికైతే హోల్డ్లో ఉంది. 2 గ్రీన్లు 1 రెడ్తోనైతే హోల్డ్లో ఉంది. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ రోహిత్ నాయుడు. ఇతను విజయవాడ నుండి వచ్చాడు. ఇతనైతే చూడడానికి చాలా కూల్, కంపోజ్డ్గా కనిపిస్తున్నాడు కదా లుక్స్ వైజ్గా. కానీ ఇతని పర్సనాలిటీ కూడా అలాగే ఉన్నట్టుంది. చాలా మంచివాడు లాగా, బేసిక్గా
నిజం చెప్పాలంటే ఒక మంచి వ్యక్తిలాగా అనిపిస్తున్నాడు. ఒక మంచి పర్సన్ లాగా. నవదీప్ గారు అడుగుతారు, "మీకేదో బాధలు ఉన్నట్లున్నాయి కదా! అది చెప్పుకో" అని చెప్పేసి అంటే చెప్తాడనమాట తన ఫ్యామిలీ గురించి. అంటే తను ఏ ఏ విషయంలోనైతే స్ట్రగుల్ పడిండో సో దాని గురించి చెప్తాడనమాట. వాళ్ళ మదర్ చూసుకుంటారంట. తిను వాళ్ళ సిస్టర్, వాళ్ళ మదర్ ఈ ముగ్గురు ఉంటారంట. సో వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడంట. సో ఆ బాధనైతే చెప్పుకున్నాడు. చెప్పిన తర్వాత అతన్ని బిందు మాధవి గారు రమ్మంటారు. వెళ్తాడు. వెళ్ళగానే "నువ్వు స్వీట్గా ఉన్నావు కదా" అని స్వీట్ ఇస్తుంది. స్వీట్ తినమంటుంది. సో స్వీట్ తింటుండగా బిందు మాధవి గారు ఒకేసారి అతని ఫేస్ పైన వాటర్ పోసేస్తారనమాట. అయినా అతను ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. అంటే దానికి కారణం తన పేషెన్స్ని తను కంట్రోల్లో ఉంచుకుంటున్నాడు. అది ఇంకా ఒక మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఇంకా అబ్బాయిలో. ఇంకా అదే తన ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఇంకా వేరేలాగుండే బిందు మాధవి గారికి. అది జడ్జ్ అయినా ఎవరైనా పర్లేదు. తను అంత కెమెరాస్ ముందు తను పిలిచి మరీ ఫేస్ పైన నీళ్లు పోసేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా అబ్బాయి తన కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకున్నాడంటే అది తన మంచితనం, అది మంచి వ్యక్తిత్వం అతను. "నేను నీ పైన వాటర్ పోసినా నీకేం అనిపించట్లేదా? నీకు అసలు నా మీద కోపమే వస్తలేదా? ఇలా ఉంటే నువ్వు హౌస్లో ఎలా సర్వైవ్ అవుతావు? వాళ్ళతో ఎలా ఉండగలుగుతావు? ఇట్లాంటివి ఇంకా బోలెడన్ని ఉంటాయి హౌస్లో, ఎలా తట్టుకోగలుగుతావు" అని అడుగుతున్నారు. సో నాకు ఒక డౌట్, అంటే బిగ్ బాస్లో ఇలాంటివి జరుగుతాయి అంటే అక్కడ ఒక స్క్రిప్ట్ అనేది ఉంటుందా? నాకు అర్థం కావట్లేదు. అంటే అక్కడ చాలా గొడవలు అనేది అవుతాయి కదా! సో అదంతా ఒక స్క్రిప్టా? వాళ్ళే బిగ్ బాస్లోనే టీం వాళ్ళే ఇలా గొడవలు పడాలనేది ఏమైనా స్క్రిప్ట్ ఇస్తారా అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు కదా ఇలాంటివి హౌస్లో ఉంటాయని అంత క్లియర్గా. అంటే రియాక్ట్ అవుతేనే హౌస్లో సర్వైవ్ అవుతారా? కోపాన్ని కంట్రోల్ చేసుకొని మంచితనంగా ఉంటే బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవ్వలేరా? ఏదేమైనా వాళ్ళని ఇంత దారుణంగా అవమానించడం, వాళ్ళని ఈ కెమెరాస్ ముందు వాళ్ళని ఎంత దారుణంగా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బతీయడం అనేది అస్సలు బాలేదు. నాకు అనిపించింది అయితే నేను షేర్ చేసుకున్నా. మీకేమనిపించింది అనేది కూడా కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా వీడియోను చూస్తున్న వాళ్ళైతే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.